నమస్కారం. ఈరోజు వీడియోలో మే నెలలో వృషభ రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. వృషభ రాశి వారికి ఉద్యోగస్తులకు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాము. ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కెరీర్ పరంగా మీరు చాలా పనిభారం మరియు ఒత్తిడిని కలిగి ఉంటారు. మీరు ఈ నెలలో కొన్ని అదనపు బాధ్యతలను కూడా తీసుకోవలసి రావచ్చు. మీ సహోద్యోగులతో మరియు పై అధికారులతో సరియైన సంభాషణలను నిర్వహించండి. ఎందుకంటే మీ నిర్లక్ష్యం వలన మీ పనిలో మీకు కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. ఈ నెలలో స్థానం లేదా ఉద్యోగంలో కొంత మార్పు ఉంటుంది. ఈ నెలలో మీకు సుదీర్ఘ ప్రయాణం కూడా ఉండవచ్చు. అయితే ఈ నెల అంతా మీ రాశ్యాధిపతి అయిన శుక్రుని గోచారం అనుకూలంగా ఉండడం వలన ఉద్యోగంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. అయితే ఈ సమయంలో ఉద్యోగ విషయంలో నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొన్నిసార్లు తొందరపడి తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వృషభ రాశి ఆర్థిక స్థితి ఎలా ఉందో చూద్దాము. ఈ నెల ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. ఎందుకంటే కుటుంబ కార్యక్రమం లేదా పిల్లల ఆరోగ్యం కారణంగా ఊహించని ఖర్చులు ఉంటాయి. తప్పుడు బిల్లులు చెల్లించే అవకాశం ఉన్నందున ఖర్చు చేస్తే జాగ్రత్తగా ఉండాలి. బంధువులు లేదా స్నేహితుల నుండి కొంత ఆర్థిక సహాయం పొందుతారు. ద్వితీయార్థంలో ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. ఇప్పుడు కుటుంబం గురించి తెలుసుకుందాము. కుటుంబ పరంగా ఈ మాసం బాగుంటుంది. మీరు కుటుంబ కార్యక్రమాలకు హాజరు కావచ్చు లేదా బంధువుల ఇంటికి వెళ్ళవచ్చు. ద్వితీయార్థం నుంచి మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ కుటుంబ సభ్యులలో ఒకరు వారి ఉద్యోగంలో అభివృద్ధి సాధిస్తారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యల నుండి కోలుకోవచ్చు. ఈ నెల చివరి 2 వారాల్లో ఫ్యామిలీ ఫంక్షన్ ఉంటుంది. ఈ నెలంతా శుక్రుడి గోచారం అనుకూలంగా ఉండడం వలన విలువైన ఆభరణాలు కానీ గృహోపకరణాలు కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆరోగ్యం గురించి చూద్దాము. ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది. పని ఒత్తిడి కారణంగా మీరు మెడ మరియు నాడీ వ్యవస్థకు సంబంధించిన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. అంతేకాకుండా కడుపు మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన అలర్జీస్ కారణంగా కూడా కొంత ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆహారం మరియు తాగునీటి విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యాపారస్తులకు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాము. వ్యాపారంలో ఉన్నవారికి ఈ నెలలో సాధారణ వ్యాపారం ఉంటుంది. కానీ ఆర్థికంగా మీరు 2వ వారం తర్వాత కొంత ఊహించని ఆదాయం లేదా ఒప్పందాన్ని పొందవచ్చు. మొదటి 2 వారాల్లో మరింత ఒత్తిడితో కూడిన సమయాన్ని ఎదుర్కొనవచ్చు. ఈ నెలలో ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. ధనాధిపతి అయిన బుధుడు ఈ నెల 3వ వారం వరకు నీచ రాశిలో ఉండడం వలన వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండడం వల్ల నష్టాలను తగ్గించుకోవచ్చు. విద్యార్థులకు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాము. విద్యార్థులు పరీక్షలు రాసేటప్పుడు లేదా ఉన్నత చదువులకు దరఖాస్తు చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ మాసంలో కమ్యూనికేషన్లో కొన్ని అపార్థాలు లేదా సమస్యలు ఉండవచ్చు. మొదటి వారంలో లాభస్థానంలో ఉన్నప్పటికీ నీచ రాశిలో బుధుడు ఉండడం మరియు ఆ తరువాత 12వ ఇంటిలో సంచరించడం వలన విద్యార్థులు ఏకాగ్రత కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండడం మరియు చదువుపై దృష్టి కేంద్రీకరించడం మంచిది. మీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటంటే, మే నెలలో వృషభ రాశి వారు ప్రాణాయామం, ధ్యానంతో ప్రతిరోజు ప్రారంభించాలి. ప్రతిరోజు ప్రాణాయామం చేయడంతో పాటు మీ ఇంట్లో స్ఫటిక యంత్రాన్ని ప్రతిష్ఠించాలి.
అలాగే ప్రతిరోజు శ్రీ లక్ష్మీ సూక్తులను చదవాలి. నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి. ఇవండి మే నెలలో వృషభ రాశి వారి ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఒక లైక్ కూడా ప్లీజ్ ఇవ్వండి.